ఒక కాలేజీలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళకి చదువంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీకి వెళ్లి పరీక్షలు రాయలేదు. మరుసటి రోజు కాలేజ్ పెద్ద దగ్గరకు వెళ్లి, నిన్న రాత్రి ఒక పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుంటే కారు టైర్ పంచర్ అయింది. దానిని తోసుకుంటూ వచ్చేసరికి చాలా అలసిపోయాము. ఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు అని కల్పించి కథ చెప్పారు. అప్పుడు కాలేజీ పెద్ద, సరే పరీక్ష వచ్చే వారం రాయండి అని చెప్పాడు. ఆ నలుగురు మోసం కబుర్లతో ఆయనను బోల్తా కొట్టించామని సంతోషపడిపోయారు. తరువాత వారం పరీక్షకు సిద్ధమై వచ్చారు. వాళ్ళ నలుగురిని విడివిడి క్లాసుల్లో కూర్చోమని ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారు. అందులో 100 మార్కులకి రెండే 2 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, నీ పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, ఏ టైరు పంచర్ అయింది? మొదటి స్నేహితుడు కుడివైపు టైరు అని, రెండవ స్నేహితుడు ఎడమవైపు టైరు అని, మూడవ స్నేహితుడు వెనక నుండి కుడివైపు టైరు అని, నాలుగవ స్నేహితుడు వెనక నుండి ఎడమవైపు టైరు అని రాశారు. ఆ సమాధానాలు చూసిన కాలేజీ పెద్ద వారు చెప్పినవి అబద్ధాలని తెలుసుకొని వారికి హితబోధ చేశాడు. అప్పుడు ఆ నలుగురు స్నేహితులు సిగ్గుతో తల వంచుకొని కాలేజీ పెద్దకు క్షమాపణలు చెప్పారు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు నువ్వు చాలా తెలివైన వాడవనుకోవచ్చు, కానీ నిన్ను మించిన తెలివైన వారు ఉంటారని గ్రహించాలి.